సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇందాక మీరు అన్నట్టు రేట్ షాప్లో అనా లేకపోతే బయట అనే. అయితే ఈ హాకా భవన్స్లో అని అన్నారు కదా, సో అవి రేర్గా కనబడతాయా లేకపోతే విరివిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా? అంటే ప్రస్తుతము ఒక 100 మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టారండి. ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని సిటీస్ లో వాళ్ళ మొబైల్ వ్యాన్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, అదే సేల్స్ అయితే అయినాయి అని చెప్పి ఇందాక నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడున్న చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది నిన్న. మాట్లాడినప్పుడు ఆయన ఫస్ట్ రౌండ్ అయిందంటే ఇప్పుడు మాకు స్టాక్ అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మళ్ళీ సెకండ్ స్టాక్ వస్తుంది, అప్పుడు బహుశా రైస్ కూడా రావచ్చు అని చెప్పి అన్నారు. ఈ భారత్ బ్రాండ్ బియ్యం కూడా మనకి అందుబాటులో బహుశా సంక్రాంతి కానుకగా మనకి అందుబాటులోకి రావచ్చు. ఓకే. మరోవైపు ఇప్పుడు 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొంటూ ఉన్నారు బయట వినియోగదారులు. అయితే ఆ బియ్యం నాణ్యత ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఈ 25 రూపాయల బియ్యం అనేసరికి కొంతమంది తక్కువ నాణ్యత ఉంటుంది అని అనుకునే పరిస్థితి ఉంటుంది. బట్ ఈ నాణ్యత ఏ విధంగా ఉండబోతోంది? నాణ్యత ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే కనుక ఈ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా, లేకపోతే రేషన్ షాప్స్ లో మనం అనుకున్నట్టు జాతీయ ఉత్పత్తి పంపిణీ వ్యవస్థ ద్వారా మనకి ఇచ్చేటప్పుడు కూడా బియ్యం ఒక్కొక్కసారి మంచి క్వాలిటీ వస్తే ఒకసారి మంచి క్వాలిటీ రావండి. దాన్ని అది ఎఫ్సిఐ క్వాలిటీ కాకుండా ఇప్పుడు బహుశా ఇందులో వచ్చేది మంచి క్వాలిటీ బియ్యమే ఇస్తారని అనుకుంటున్నాం. జనరల్ గా ఏమవుతుందంటే రైతులు పండించిన రకరకాల బియ్యాన్ని ఎఫ్సిఐ కొంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటిని ఎంఎస్పి రేట్ తోటి వాటిని కొనటం జరుగుతుంది. వాటిని లేకపోతే రైస్ మిల్స్ దగ్గర నుంచి వచ్చే లెవీ బియ్యాన్ని తిరిగి ఈ పంపిణీ వ్యవస్థ ద్వారా వారు పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే. సో మరోవైపు అంటే ఇది కేంద్రం ప్రవేశపెట్టిన పథకం లాగా భావించాలా, లేకపోతే పెరుగుతున్న ధరల్ని అరికట్టడానికి కేంద్రమే ఒక ఇనిషియేటివ్గా తీసుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తుందా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే అండి, గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా ఎప్పుడైతే మార్కెట్ లో అంటే బయట మార్కెట్ లో ధరలు పెరుగుతున్నాయో అప్పుడు ఎఫ్సిఐ నుంచి కానీ మార్కెట్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసిన బియ్యాన్ని కానీ పప్పులు కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ రిలీజ్ చేసినప్పుడు ఎంఎస్పి ఏదైతే కొంటారో దానికన్నా కొద్దిగా ఎక్కువ ధరకి, లేకపోతే ఒకసారి తక్కువ ధరకి కూడా వాళ్ళు టెండర్స్ వేసుకుని మనం తీసుకోవచ్చు. అది హోల్సేల్ గా వాళ్ళు అమ్ముతూ ఉంటారు ప్రైస్ స్టెబిలైజేషన్ చేయడం కోసం. అంటే మార్కెట్ లో మనకి అవైలబిలిటీ లేనప్పుడు అన్సీజనల్ లో మనకి జనరల్ గా ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే సీజన్ లో ధరలు తగ్గుతాయి, రైతుల దగ్గర నుంచి కొంటుంటారు, అప్పుడు రైతుల దగ్గర ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్. లేకపోతే మనకి గత సంవత్సరాలుగా కొద్దిగా ప్రొడక్షన్ తగ్గటం ద్వారా కానీ తగ్గినప్పుడు కానీ మనకి మార్కెట్ లో ధరలు పెరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఈ ధరలు పెరగటాన్ని అరికట్టడానికి ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ని వాడుకొని ఒక్కొక్క వాళ్ళు కొన్న ప్రైస్ కన్నా తక్కువ ధరకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మార్కెట్ లోకి. ఎప్పుడైనా బయట మార్కెట్ లో ధరలు ఒక వస్తువు ఒక కమోడిటీ ధర పెరిగినప్పుడు, ఒక ఉత్పాదన ధర పెరిగినప్పుడు దాని ధరను కంట్రోల్ చేయడానికి ఎక్కువ సప్లై చేస్తే మార్కెట్ లో జనరల్ గా ధర తగ్గుతుంది కాబట్టి అనే సూత్రాన్ని వాడుకుంటూ దీన్ని సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ భారత్ బ్రాండ్ అనేది మనం చూస్తే గనక ఇది డైరెక్ట్ గా వినియోగదారుడికి తక్కువ మొత్తంలో కొనుక్కోేందుకు వీలుగా చేయటం జరిగింది. ఇంతకుముందు 100 టన్నులు 1000 టన్నులు టెండర్ల ద్వారా అమ్ముతూ ఉండేవాళ్ళు. మినిమం 100 టన్స్ 100 బ్యాగ్స్ 200 బ్యాగ్స్ అట్లా కొనుక్కోవాల్సి వచ్చేది హోల్సేల్ టెండర్స్ ద్వారా. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అది 1 kg ప్యాక్, 5 kg ప్యాక్, 25 kgs ప్యాక్ అట్లా చిన్న ప్యాక్స్ చేసి వినియోగదారుడు నేరుగా ఓపెన్ అవుట్లెట్ లో వెళ్ళి కొనుక్కోయేటట్టుగా చేశారు. సో అంటే మరి దొరకని వాళ్ళకంటే స్టాక్ ఇప్పుడు మీరు అన్నట్లుగా స్టాక్ అయిపోవడం దొరకని వాళ్లకు సో ఎటువంటి ఫ్రీక్వెన్సీ తోటి దొరుకుతుంది, మరి ఎంతమందికి లభిస్తుంది ఈ 25 రూపీస్ కేజీ భారత్ రైస్ అనేది? ఇది ప్రస్తుతం మనం ఇంకా చెప్పలేము. ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే వాళ్ళు ప్లానింగ్ అన్నారు, తర్వాత దాన్ని భారీ మొత్తంలోనే రిలీజ్ చేస్తారు. చిన్న చిన్నగా కాదు, భారీ మొత్తంలో రిలీజ్ చేస్తారు. వీళ్ళ 100 మొబైల్ వ్యాన్స్ తోడుగా ఈ కేంద్రీయ బండార్స్, ఈ హాకా భవన్ లాంటి వీళ్ళ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ మార్కెట్ వాళ్ళ స్టోర్స్ లో, నాఫెడ్ స్టోర్స్ లో వాటి ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసినప్పుడు అది మీరు
బ్రాండెడ్ ఆటా కానీ, బ్రాండెడ్ గోధుమ పిండి కానీ, బ్రాండెడ్ బియ్యం కానీ కొనుక్కున్నట్టు భారత్ అనే బ్రాండ్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రైస్ కూడా ఫిక్స్ చేసి దాన్ని ప్రింట్ అయ్యి వస్తుంది అది. ఓకే రాజేష్ కుమార్ గారు, చివరిగా అంటే ఇది మీరేం చెప్తారు? అంటే సామాన్యులు కొనుక్కునేదా, లేకపోతే ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని వాళ్ళ, లేకపోతే ఎవరైనా కొనుక్కోవచ్చు, ఆ క్వాలిటీ బాగుంటుంది అంటారా? ఏమంటారు చివరిగా? అంటే ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి. ఓకే, మనకి ఈ జాతీయ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో రేషన్ షాప్స్ ద్వారా వచ్చే 2-3 సంవత్సరాల దాకా కూడా అందరికీ 5 సంవత్సరాల వరకు అనుకుంటాం, పోయిన 2 సంవత్సరాలుగా ఇస్తున్నారు. 3 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటి నుంచి ఉచితంగా బియ్యం ఇవ్వటం జరుగుతుంది. అంత్యోదయ కార్డ్స్ లాగా కానీ ఇంకోటి కానివ్వండి, వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు. దాంతో పాటు ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బియ్యం, అక్కడ తినే బియ్యం అంటే జనరల్ గా ఏరియాని బట్టి కొద్ది చోట్ల గోధుమలు, ఇక్కడ మనకి బియ్యము గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. 5 కిలోలు మనిషికి చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉచితంగా ఇస్తున్నారు. దానికి ఒక స్టేట్ గవర్నమెంట్ 1 కిలో ఎక్కువ కలిపి ఆ 1 కిలోకి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అలానే ఇప్పుడు మనం చూస్తే కనుక 80 కోట్ల మందికి దేశంలో ఫ్రీ రైస్ అవైలబిలిటీ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా. ఈ మిగిలిన వారు అంటే ఎవరైతే రేషన్ షాప్ లో కార్డు లేదో వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా, ఈ మార్కెట్ ద్వారా రిలీజ్ చేసే బియ్యం. ఓకే రైట్, థ్యాంక్ యూ. జనరల్ గా బయట మార్కెట్ లో 50 రూపాయలకి కొనుక్కునే వాళ్ళు 25 రూపాయలకి ఈ బియ్యం కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.